సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. టీడీపీ అభిమానుల ఆశాకిరణం లోకేష్ను టార్గెట్ చేసుకుని ప్రత్యర్థి వర్గం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రత్యర్థిపై కత్తులు దూసిన టీడీపీ సోషల్ మీడియా టీం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీ సోషల్ మీడియా ఎందుకు సైలెంట్గా ఉండిపోతుంది? వాటి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ప్రభుత్వ చర్యలను సమర్థించుకోలేకపోవటమా? పార్టీ అధికారంలోకి వచ్చినా తగిన గుర్తింపు లేకపోవటమా? పార్టీ నేతలు పట్టించుకోకపోవటమా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి స్టోరీ చూడాల్సిందే. బ్రింగ్ బాబు బ్యాక్ ఈ నినాదాన్ని టీడీపీ సోషల్ మీడియా ఎంతో శక్తివంతంగా వినిపించింది. రాష్ట్రంలో యువతను ఉర్రూతలూగించి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు దోహదపడిన నినాదాలలో ఇదే ప్రధానమైనది. ఉమ్మడి రాష్ట్రం ముక్కలై ఆంధ్రప్రదేశ్ దిక్కులేని అనాథలా ఉన్న పరిస్థితులలో తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి ప్రధాన నడపాలంటే పాలనా అనుభవం కలిగిన బాబును తిరిగి తీసుకురండి అంటూ అర్థాన్నిచ్చేలా ఈ నినాదం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ ఇచ్చిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అన్న నినాదం కన్నా ఎక్కువగా గత ఎన్నికలలో చంద్రబాబు తిరిగి అధికారంలో రావడానికి బ్రింగ్ బాబు బ్యాక్ నినాదం పనిచేసిందంటే అతిశయోక్తి కాదు. అలాగే బాబు వస్తే జాబు వస్తుంది వంటి ఎన్నో సృజనాత్మకమైన నినాదాలను ప్రజల్లోకి రామబాణంలా వదిలారు. అయితే వీటన్నిటినీ ఇంత క్రియేటివ్గా రాసింది ఏ కార్పొరేట్ యాడ్ ఏజెన్సీనో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. విద్యా ఉపాధి రంగాలలో స్థిరపడి టీడీపీ అన్నా చంద్రబాబు అన్న ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే తెలుగుదేశం యువ అభిమాన కార్యకర్తల టీం వీరు ఎవ్వరికీ పదవులపై ఆశ లేదు, కాంట్రాక్టులు పొందాలన్న కోరిక లేదు. ఉన్నదల్లా కేవలం నిష్కల్మషమైన అభిమానం. ఈ అభిమానంతోనే ఎంతోమంది తమ సమయాన్ని సంపదను వెచ్చించి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. తమ అభిమాన నేతను కానీ తమ పార్టీని కానీ ఎవరైనా విమర్శిస్తే మాత్రం కొదమ సింహాల రంగంలోకి దిగి అవతల వారిని చీల్చి చెండాడుతారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని తమ నేతకు ప్రజల్లో ఒక బ్రాండ్ సృష్టించడానికి నిరంతరం రాజకీయాలను ఫాలో అవుతారు. అంతటి శక్తివంతమైన యువ సోషల్ మీడియా టీం టీడీపీకి పెట్టని కోటలా ఉండేది. అయితే కొన్నాళ్ళుగా ఈ టీం పూర్తిగా అస్త్రసన్యాసం చేసింది. ప్రత్యర్థి పక్షం తమ యువనేతను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వరుస బాణాలు సంధిస్తుంటే టీడీపీ సోషల్ మీడియా టీం మాత్రం కనీసం కౌంటర్ కూడా వేయకుండా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. 3 ఏళ్లుగా ప్రత్యర్థిపై కత్తులు దూసిన టీడీపీ సోషల్ టీం ఒక్కసారిగా అస్త్రసన్యాసం ఎందుకు చేసింది? వాటి వెనుక ఉన్న కారణాలు ఏమిటి? కేసుల భయమా లేక కాసుల కోసమా? విచారిస్తే విస్తుపోయే నిజాలు వెలికి చూశాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాష్ట్రంలోనూ విదేశాల్లోనూ వివిధ రంగాల్లో స్థిరపడిన యువ విద్యావేత్తలు అందరూ స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. వీరి లక్ష్యమల్లా ఒక్కటే, ఎవరికి వీలైనంతగా వారు స్వచ్ఛందంగా కొంత సమయం కేటాయించి తమ అభిమాన నేతకు పార్టీకి అండగా నిలబడటం. ఆ కోవలోనే ఈ సభ్యులంతా సోషల్ మీడియాలో బ్రింగ్ బాబు బ్యాక్ అంటూ ఒక నినాదాన్ని సృష్టించి అదే పేరుపై సోషల్ మీడియాలో వేదిక ఏర్పాటు చేసుకున్నారు. తొలుత కొద్ది మందితో ప్రారంభమైన ఈ వేదిక తర్వాత 40,000 మంది స్వచ్ఛంద సభ్యులు కలిగిన బృందంగా అవతరించిందంటే ఈ టీం శక్తి ఏ పాటిదో అంచనా వేయవచ్చు. వీరిలో కొందరు లక్షల వేతనాలు ఇచ్చే ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ స్వచ్ఛందంగా సేవ చేశారు. మరికొందరు బాబుతో పాటు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను డాక్యుమెంటేషన్ సైతం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరికి వారు స్వచ్ఛంగా తమ జేబు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారే తప్ప కనీసం ఏనాడో పార్టీ డబ్బులతో భోజనం కూడా చేయలేదు. ఇదంతా కూడా కేవలం వెర్రి అభిమానంతోనే చేశారు. అధికారంలో వచ్చే వరకు వీరితో ఆప్యాయంగా మాట్లాడిన అగ్రనేతలు అధికారంలోకి వచ్చాక వీరికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటే వీరిని కూరలో కరివేపాకులా ఎలా వాడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్రింగ్ బాబు బ్యాక్ టీంలో బ్యాక్ బోన్ లాంటి సోషల్ మీడియా మెంటర్ను పలకరిస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు వెల్లడించాడు. యువనేత లోకేష్పై ప్రత్యర్థి వర్గం టార్గెట్ పెట్టి కొడుతుంటే ఎందుకు మీ టీం సైలెంట్గా ఉందని అడిగితే ఏం చేయమంటారు? మేం చేసిన పనికి డబ్బులు అడిగామా? పదవులు కాంట్రాక్టులు కావాలన్నామా? కేవలం ఒక్క మాట పలకరింపు. చేసిన పనికి ఒక ప్రశంస లేనప్పుడు, గుర్తింపు రానప్పుడు ఎంతకాలం మేము నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉండగలం అని ప్రశ్నించారు. ప్రస్తుతం అది జరిగింది. ప్రత్యర్థి పక్షం వేతనాలు ఇచ్చి మరీ ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాన్ని నడుపుతుంటే ఇక్కడ స్వచ్ఛందంగా చేస్తున్నాం, మాకు కనీసం ఒక పలకరింపు కూడా లేకపోతే ఎలా అంటున్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి సభలో తమ నేత వర్ధంతి అని పొరపాటున అన్నదాన్ని ప్రత్యర్థి పక్షం సోషల్ మీడియాలో చీల్చి చెండాడింది. దానికి స్పందించిన బ్రింగ్ బాబు బ్యాక్ టీం రికార్డులు అన్నీ తిరిగేసి వెంటనే ప్రతిపక్ష నేత జగన్తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం తన తొలి ప్రసంగాలలో తడబాటు పడ్డారని సోషల్ మీడియాలో ప్రపంచానికి తెలిపి తమ నేతపై ఫోకస్ను తగ్గించగలిగింది. అదే లాస్ట్. అప్పటి నుంచి ఇక పూర్తిగా అస్త్రసన్యాసం చేసింది. ఇదే అదనుగా ప్రత్యర్థి వర్గం లోకేష్ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
టీడీపీ యువ సోషల్ మీడియా టీం సీఎంగా చంద్రబాబు బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ తమను కనీసం కూడా పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీలో తమ చుట్టూ కార్యకర్తలతో కోట గోడలా సొంత పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కథన రంగానికి సమయం దగ్గర పడుతున్న ప్రస్తుత సమయం యువనేత లోకేష్ తన అనుభవ రాహిత్యంతో ఉన్న బలగాలను దూరం చేసుకోవటం వల్ల పార్టీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా లోకేష్ కళ్ళు తెరిచి తమ యువ సైన్యానికి అండగా నిలబడక పోలీసులనే నమ్ముకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ వర్గాలు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.